చుచుంటివా విశ్వాసీ ప్రార్థన మరువకుమా పరదేశీ ప్రార్థించుచుంటివా విశ్వాసీ ప్రార్థనేని పాపభార మెల్లకిల్చెనే పరునిదాస్య బంధములను శిల్చివేచెనే పరిశుద్ధుని చెంత చేర్చెనే ప్రాణమునకు సేద తీర్చెనే పరిశుద్ధుని చెంత చేర్చెనే ప్రాణమునకు సేద తీర్చెనే ప్రార్థించుచుంటివా విశ్వాసీ ప్రార్థనే పరదేశమందు నిన్ను బ్రతికించెనే ప్రార్థనే ఎడారిలో దాహమీయునే ప్రార్థనే నిన్ను నడుపునే ప్రార్థనే కడకు చేర్చునే ప్రార్థనే నిన్ను నడుపునే ప్రార్థనే కడకు చేర్చునే ప్రార్థించుచుంటివా విశ్వాసీ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నా. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ పరిచర్యను దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా దేవుని మాటలు మీ అందరితో పంచుకొనులాగున ఆత్మీయంగా మనందరం బలపరచబడులాగున దేవుడు కృప చేయిస్తూ ఉంటున్నాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అలాగే ఈ పరిచర్యలో పాలిభాగస్తులైన మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. మీ స్క్రీన్ మీద కనపడుతున్న ఆ నెంబర్కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. మీ అవసరాలు తెలియచేయండి. ప్రతిదినం దేవుని సన్నిధిలో కనిపెడదాం. మన అవసరాలు ఆయన సన్నిధిలో పెడదాం. ప్రార్థనకు మించిన ప్రాముఖ్యత లేదు ప్రియులారా. ప్రార్థనకు మనం ఎంత ప్రాముఖ్యతనిస్తే దేవుడు అంతగా మన అవసరాలు తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఎన్ని ఉపమానాలు ఆయనే చెప్పాడు కదా. విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండాలి అని ఆ ఒక విధవరాల గురించిన మాటలు ఆయన తెలియచేశాడు. కఠినమైన అధికారుల దగ్గర కూడా ఆ సారిసారికి వెళ్తున్నప్పుడు ఎలా వారు ప్రతిస్పందిస్తారో అలాగే దేవుని సన్నిధిలో కూడా మన విషయమై మనము సారిసారికి వెళ్ళాలి. అడగాల ఆయన్ని. మీరు అడగట్లేదు కాబట్టే మీరు పొందట్లేదు అంటున్నాడు ఆయన. అడిగితే కదా. ఎప్పుడైనా అడిగావా? నీ బిడ్డల గురించి అడిగావా? నీ భవిష్యత్తు గురించి అడిగావా? నీకేం కావాలో ఆయన అడిగావా? ఎన్నిసార్లు అడుగుతున్నావు? 1-2 సార్లు అడిగాను, పక్కన పెట్టేసి. నువ్వు అడిగే విధానం ఎలా ఉంది? రెస్పెక్ట్తో అడుగుతున్నావా? వినయంతో అడుగుతున్నావా? వేదనతో అడుగుతున్నావా? అవసరం గుర్తెరిగి అడుగుతున్నావా? చాలాసార్లు మనం అడగట్లేదు కాబట్టి మనము పొందట్లేదు. ఆయన అడుగుదాం, పొందుకుందాం. దేవుని పరిచర్యలో పిల్లారా, దేవుడు
నీవు ఉండి సాగుతూ ఉంటే ఆయన నీ పక్షంగా నిలబడే దేవుడై ఉంటున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ దేవుడు. నీ కొరకు రక్తం కార్చిన దేవుడు నీ దేవుడు. నీ కొరకు ఆయన దెబ్బలు తిన్నాడయ్యా. అమ్మా, నీ కొరకు ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. నిన్ను రక్షించాలని, నిన్ను సదా తనతో ఉంచుకోవాలని నీ పక్షంగా ఆయన గాయపరచబడ్డాడు. కలవరి సిలువలో ఆకాశానికి భూమికి మధ్య ఇట్ట మధ్యాహ్నం వేళ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్ యాజ్ అ హెల్ప్లెస్ క్రిమినల్. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. కానీ పాపులమైన మన కొరకు, నీ కొరకు, నా కొరకు సర్వ సృష్టికర్తే నా దేవుడు ఆకాశానికి భూమికి మధ్య అదిగో ఆ యొక్క సిలువలో ఆయన నేరస్తుడిగా, నేరస్తుల మధ్యలో నేరస్తుడిగా, నిర్దోషి వేలాడాడు. కారణం నీ కొరకు, నా కొరకు. ఆ ప్రేమ ఎంత గొప్పది! మన ప్రియ ప్రభు కొరకు ఏదో ఒకటి మనం చేయాలన్న ఆశ, ప్రాణం పెట్టిన ప్రియ ప్రభు కొరకు. నువ్వు ప్రాణం పెట్టకపోయినా కనీసం కొంత నీ దేహాన్నైనా వినియోగించు, కొంతైనా పని చేయి. ఎవరు చెప్పట్లేదా నీతో? నీ ఆత్మనితో మాట్లాడట్లేదా? పరిశుద్ధాత్మని నిన్ను ప్రేరేపించటం లేదా? ప్రాణం పెట్టిన ప్రియనాథుని కొరకు నువ్వేం చేస్తావు? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనందరికీ సుపరిచితమైన లేఖన భాగం. కాసేపు ఈ 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. మనకు అనుగ్రహింపబడిన ఈ కొద్దిపాటి సమయంలో తేటైన ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో తేటగా మాట్లాడునుగాక. కాబట్టి సహోదరులారా, రోమా 12, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఈ 12వ అధ్యాయంలో ఈ మొదటి వచనములో ఆయన అంటాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలము అయిన సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకి సమర్పించాలట. చాలా కష్టమైన పని ఏంటంటే ఈ శరీరాన్ని నలగొట్టడం. ఆత్మ సిద్ధమే అని శరీరం బలహీనం. 1 గంట మోకరించాలి అంటే మోకాళ్ళు సహకరించవు, శరీరం సహకరించదు. దేవుని సన్నిధిలో 2 గంటలు గడపాలి అంటే శరీరం సహకరించదు. ఇదిగో ఒక్కసారిగా దేవుని వాక్యాన్ని చదవదామంటే కనుచూపు ఒప్పుకోదు, కళ్ళు సహకరించవు. ఇదిగో కొన్ని కిలోమీటర్లు దేవుని పరిచర్యకు నడుద్దామంటే నేను రాలేనండి, నా కాళ్ళు నొప్పులండి. ఇదిగో బండి మీద కూర్చొని ఇదిగో ఇంత దూరం వెళ్దామనంటే నాకు నడువు నొప్పులండి. అమ్మాయ్య, నీ శరీరాన్ని ఎలా ఉపయోగిస్తూ ఉంటున్నావు? అపోస్తలుడైన పౌలు ఇక్కడ తేటగా తెలియజేస్తూ ఉంటున్నాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలము అయిన యాగంగా నీ శరీరాన్ని సమర్పించగలవా? పర్లేదండి, దేవుని కొరకు ఈ కాళ్ళు, ఈ మోకాళ్ళు, ఈ చేతులు ఆ శ్రమ పడుతున్నాయంటే నాకు ప్రాణం పెట్టిన, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రియనాథుని కొరకు ఈ శరీరాన్ని నేను అప్పగిస్తాను అని దేవుని పరిచర్యలో నువ్వు ముందుకు సాగగలవు. కానీ సాగకుండా అడ్డుకునేవాడు అపవాది ప్రియులారా. చాలాసార్లు మనం చేయగలం ఆ పని, కానీ వాడు చేయకుండా ఆపుతుంటాడు. ఈ శరీరం పరిశుద్ధంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. అంతేకాదు, చనిపోయినప్పుడు అబ్బో ఒకే ఒక్క పేరు పెడతారు. ఏంటది? ఈ బాడీకి పెట్టబడే పేరేంటండి? డెడ్ బాడీ. అందులో ఏం తారతమ్యాలు ఉండవు. బ్రతికున్నప్పుడు నీకు చాలా పేర్లు పెడతారు, కానీ డెడ్ బాడీకి అది ఆడదా మగ, ఇండియనా ఫారెనా, దానికి ఒక కులం ఉందా, దానికి ఒక భాష ఉందా, ప్రాంతీయ భేదాలు ఏమన్నా ఉన్నాయా? ఏమీ ఉండవు.
when this body becomes a dead body, it is of no value at all. అందుకే సజీవంగా ఉన్నప్పుడే ఈ శరీరాన్ని దేవునికి యాగంగా అర్పించు ఆయనకి. పరిచే ఈ శరీరంతో ప్రతిదినం నీ శరీరాన్ని నలగొట్టు దేవుని పనిలో. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరాన్ని ఆయనకి సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్ ఈస్ సేవ, మీకు ఇట్ ఈస్ యాప్ట్, సరిపోయినది, యుక్తమైనది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటి వలన రూపాంతరం పొందుడి. ఎంత శ్రేష్టమైన మాటలు మనకి ఇక్కడ కనపడుతున్నాయో చూడండి ప్రియులారా. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమం ఏదో, అనుకూలమైనదేదో, సంపూర్ణము అయ్యున్నదేదో ఆ దేవుని చిత్తం పరీక్షించి తెలుసుకోవాలి అంట. ఎగ్జామిన్ చేసి తెలుసుకోవాలి. మీరు ఒక షాప్కి వెళ్ళారండి, చాలా వంకాయలు ఉన్నాయి. ఏం చేస్తారు? అన్నిటినీ తీసుకొచ్చుకుంటారా? ఏం చేస్తారు? అబ్బో ఎన్ని టెస్టులు పెడతారో. ఇది పురుగు పట్టిందండి, ఇది కుళ్ళిపోయిందండి, ఇది మెత్తబడిందండి, ఇది ఎప్పుడో 3 రోజుల క్రితందండి. చెయ్యరా పని? అలాగైతే దేవుని చిత్తం ఉత్తమమైనదేదో, అనుకూలమైనదేదో పరీక్షించి తెలుసుకోవాలి అట. అసలు దేవుని చిత్తం తెలిస్తేగా మనం అందులో పరీక్ష గురించి ఆలోచన చేయటానికి. పిల్లరా, దేవునితో నీకున్న అనుబంధాన్ని బట్టి, సంబంధాన్ని బట్టి దేవుని చిత్తాన్ని నీవు ఎరుగుతావు. మరొక ప్రార్థనలో ప్రభు నేర్పించిన గొప్ప మాట, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. అది మా ప్రార్థనగా ఉండాలి. కానీ భూలోకంలో మనం ఏం చేస్తాం? దేవుని చిత్తం చేస్తావా? మన చిత్తం చేస్తాం. మనకి ఇష్టం వచ్చినట్లు మనం బ్రతుకుతాం. అంతా మన ఇష్టమే, అంతా మనం డిజైన్ చేసుకున్న లైఫే. వినం దేవుని మాట. అసలు దేవుని చిత్తాన్ని గురించిన ఆలోచన కానీ అవగాహన కానీ ఏమాత్రమూ ఉండదు. నిజంగా నా జీవితంలో ఇది దేవుని చిత్తమా అని రాడైనా నీవు ఆలోచన చేస్తున్నావా? నీవు చేసే ఈ పని దేవుని చిత్తమైనదా అని ఎప్పుడైనా పరీక్ష చేసుకున్నావా? ఇది ఉత్తమమైనదా? ఇది అనుకూలమైనదా? అలా చేసుకొని మీరు మారాలి అని, రూపాంతరం చెందాలి అని ఈనాడు దేవుడు నీకు నాకు తెలియచేస్తూ ఉంటున్నాడు. మారాలి ప్రియులారా. మన బ్రతుకులు మార్చుకోవాలి, మన బ్రతుకులు మారాలి. ఇప్పుడు దాకా ఏదో తీసివేసిన బ్రతుకు, లేమితో కూడిన బ్రతుకు, అర్థం కాని బ్రతుకు. ఒక్కసారి కూర్చో, దేవునితో సంభాషణ చెయ్యి, ఆయన చెప్పే మాట విను. నీవు చాలాసార్లు ఆయన మాట వింటలేదు కాబట్టే ఆయన నీ కుటుంబంలోనికి, వ్యక్తిగతమైన నీ జీవితంలోనికి కొన్ని పరీక్షలు పెట్టి నిన్ను మారుస్తూ ఉంటున్నాడు. అన్నీ బాగుంటే ఎందుకుంటారండి? ఒక దెబ్బ కొట్టి హాస్పిటల్లో పడేస్తే నాకు ప్రార్థన చేయండి అండి, మా అబ్బాయికి బాగాలేదండి, యాక్సిడెంట్ అయిందండి, డాక్టర్లు ఏమో చెప్పారండి, వాల్వులు మూసుకుపోయాయంటండి. బాగున్నప్పుడు ఏనాడైనా ప్రార్థనా సహాయం కోరావా? అప్పుడు అబ్బో కనపడ్డ ప్రతి నంబర్కి ఫోన్ చేస్తావు. అవును, నువ్వు అలా ఫోన్ చేయాలని, అలా ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేయాలని దేవుడు నీ కుటుంబంలో ఆ పరిస్థితిని ఆయన ప్రవేశపెట్టాడు. అంతే ప్రియుల, అంతకంటే మించి ఏమీ లేదు. ఆయనకు నువ్వు దగ్గర అవ్వాలని నీ కష్టాలు, ఆయన గురించి నీవు అవగాహన కలిగి ఆలోచన చేయాలని నీ కుటుంబంలో ఆ ఇబ్బందులు ఆయన పెట్టాడు. అది కూడా నీవు గ్రహింపకపోతే చాలా కష్టం. తను తాను 3వ వచనం చూడండి. ఎంచుకొన దాగిన కంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికి తగిన రీతిగా తను ఎంచుకోవాలని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వారితోనూ చెప్పుచున్నాను. ఆత్మీయ జీవితంలో ఉండవలసిన విధానాన్ని పరిశుద్ధాత్ముడు ఇక తేటగా తెలియచేస్తూ ఉంటున్నాడు.
పిల్లలు మనకు కెపాసిటీస్ ఉంటాయి, అంతకంటే ఎక్కువ మనం లెక్కేసుకోకూడదు. ఎంచుకొనదగిన కంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. చాలాసార్లు అలా ఎంచుకుంటున్నాం కాబట్టే ఇబ్బందులు పడుతున్నాం. 4వ వచనం, ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదు, అలాగే అనేకులమైన మనము క్రీస్తు ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవమై ఉన్నాం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతో, పై విచారణ చేయవాడు జాగ్రత్తతో, కరుణించువాడు సంతోషముతో పని జరిగింపవలెను. పిల్లరా, ఇదిగో ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క పని అప్పగించాడు. నీకు ఏ పని అప్పగించాడు? ఏం పని చేస్తున్నావు దేవుని పనిలో? దేవుని ఇంటిలో, దేవుని సంఘంలో నీకు అప్పగింపబడిన పని ఏంటి? నాకేం పని లేదండి. పాస్టర్ గారు వాక్యం చెప్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఊడ్చేవాళ్ళు ఊడుస్తున్నారు, చేపలు వేసేవాళ్ళు చేపలు వేస్తున్నారు, నేను మాత్రం వచ్చానా వెళ్ళిపోయాను కదా. చాలామంది ఆ జాబితాలో ఉన్నాం. యోబుతో అపవాది అంటాడు కదా, దేవుడు అడిగినప్పుడు ఏం చేస్తున్నావంటే అటు ఇటు తిరిగి వస్తున్నావు. ఇలా దేవుని పరిచర్యలో ఉంటున్న, దేవుని నమ్ముకున్న నీవు ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక పని నీకు అప్పగించాడు. ఈ విషయం నువ్వు ఎరగాలి, ఈ సత్యం నీకు తెలియాలి. ఏం పని కలిగి ఉన్నావు? అమ్మా, ఏ పని లేదంటున్నావా? దైవ సేవకులకి ఒక మంచి భోజనం సిద్ధపరిచి ఒక దినం నీ గృహానికి పిలిపించుకొని వారికి భోజనం పెట్టలేవా? లేక నీకుంటున్న సంపాదనలో కొంత తీసి ఇదిగో దేవుని దాసులకు ఇవ్వలేవా? ఏ పని నాకు లేదంటున్నావే, నీకు ఖచ్చితంగా ఏదో ఒక పని దేవుడు బోధించేవాడైతే బోధించటంలో, పరిచర్య చేసేవాడైతే పరిచర్యలో, పై విచారణకర్త పై విచారణకర్త, సంఘము అనే శరీరములో అవయవముగా ఉంటున్న నీకు దేవుడు ఒక పని అప్పగించాడు. ఆ పనిని సంపూర్తిగా చేయాలి అంటాడు. టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ చేయాలి అంటాడు. శుద్ధ మనస్సుతో చేయాలి. అవును, ఈ రకంగా దేవుని పరిచర్యలో మనము సాగుతూ ఉంటే అబ్బో ఎంత ఆనందంగా ఉంటుందో. 9వ వచనం చూడండి, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. చెడ్డవాటిని అసహించుకుందాం ప్రియుల, పక్కన పడేద్దాం, అక్కర్లేదు మనకి. మంచి దానిని హత్తుకొని ఉండాలి. సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందుకు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చాలాసార్లు కదా ఇటీవల కాలంలో అయితే విశ్వాసుల మధ్య ఎన్ని పొరపచ్చాలో పడదు మనకి. ఆ సిస్టర్స్ అయితే కొంతమంది పేరుకే ఆ వందనాల్లో కూడా ఆ చెప్పబుద్ధి కాదండి. దేవుని పరిచర్యలో ఇటువంటి వాటికి తావు లేదు ప్రియుల. ఒకరిని ఒకళ్ళం ఏం చేసుకోవాలట? గొప్పగా ఎంచుకోవాలట. ప్రేమ విషయంలో అనురాగం. దేవుని బిడ్డలు ఒక్క రక్తములో కడుగబడినవారు. అందుకే మనము సహోదరులం, మనము సహోదరీలం. అంతే, ఒక ఉదరం నుంచి పుట్టినవారు. 11 చూడండి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. అబ్బో, ఈ మాటలోనే చాలా తీవ్రత ఉంది ప్రియులారా. ఆసక్తి విషయంలో చాలా మంది మందులైపోయారు, చాలా మంది మందులైపోయారు. లేదా ఆసక్తి, ఒకవేళ ఆసక్తి ఉన్నా ఏం పోతాంలేండి, ఏం చేస్తాంలేండి, ఫలాని ఊరికా, అబ్బో ఫలాని గ్రామానికా, అయ్యో ఫలాని ఉదయకాలమా, నా వల్ల కాదు, డే అండ్ నైట్ దేవుని సన్నిధిలోనా. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవారి ప్రభువును సేవించుడి. మీరు రక్షింపబడిన తొలి దినాల్లో, మీరు ప్రభు సేవకు సమర్పించుకున్న తొలి దినాల్లో ఎంత తీవ్రతగా ఉండుంటుంది.
అబ్బో ఈ పట్టణాన్ని దేవుని కొరకు నేను పట్టాలి, ఇదిగో ఈ కుటుంబాన్ని నేను రక్షించాలి, దేవుని కొరకు సంపాదించాలి, పలాని ఊరిలో సేవ చేయాలి, పలాని ఊరిలో సాక్షి నిలబెట్టాలి. అబ్బో ఎంత తీవ్రత నిందో ఆరున్నాను. మరి నేడు ఏమైపోయింది? అదంతా ఇరుక్కుపోయావు. ఆత్మయందు తీవ్రత లేదు నేడు. ఇప్పటికైనా ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. ఎంత మంచి మాటలు పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట్లాడుతున్నాడో చూడండి. నిరీక్షణ గలవారై సంతోషించాలట. హోప్ అన్నది నిజంగానే హోప్నిస్తుంది. హోప్ అన్నది ఆ తెలియని సంతోషాన్ని ఇస్తుంది. నిరీక్షణ గలవారై సంతోషించాలి అట. నిజంగా ఉందా ఈ సంతోషం? అదో చాలా గొప్ప పదం ప్రియులారా. హోప్ అన్నది అబ్బా మనల్ని బ్రతికిస్తుంది, మనకు జీవం పోస్తుంది, తెలియకుండానే మనలో ఉత్సాహం నింపుతుంది. అందుకని నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. కొంతమందిని చూసి మనం అంటాం, అబ్బా ఆ బ్రదర్కి పట్టుదల ఎక్కువండి, పట్టాడంటే వదిలిపెట్టాడండి, అనుకున్నాడంటే సాధిస్తాడండి, అనుకున్న గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతాడండి. కారణం పట్టుదల. ఎందులో ఉండాలట పట్టుదల? ప్రార్థన యందు పట్టుదల. ఉందా నీకు? ఎంత పట్టుదల కలిగి ఉన్నావు ప్రార్థనలో? ఈరోజు ప్రార్థన చేస్తావు, రేపు ఏం చేసావో మర్చిపోతావు కాదా? నిన్న ఏం ప్రార్థన చేసావు ఈరోజు గుర్తులేదు, రేపు ఏం ప్రార్థన చేస్తావో నీకు అసలు ఎరుకే లేదు. ప్రార్థనలో పట్టుదల ఉండాలి ప్రియులారా. నీవు దేని కొరకైతే ప్రార్థన చేస్తూ ఉంటున్నావో ఆ విషయమైన పట్టుదల, అదిగో ఆ యొక్క గురి చేరుకునే వరకు విశ్రమించకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థించేవాడుగానే ఉండాలి. అలనాటి మిషనరీల జీవిత చరిత్రను మనం చదివినప్పుడు, కదా వాచ్మెన్ నీ జీవిత చరిత్ర చదివినప్పుడు, ఇదిగో ప్రభు ఈ స్కాట్లాండ్ పట్టణాన్ని నాకు ఇస్తావా లేదా? అటువంటి ప్రార్థనా పరులు కనపడుతున్నారా? కనీసం నీ గ్రామాన్నన్నా నువ్వు ప్రభు కొరకు సంపాదించాలన్నా ఆ ప్రార్థనా పట్టుదల నీకుందా? ఉంటే నీ గ్రామం ఎప్పుడో దేవుడు నీ చేతికి అప్పగించేవాడు. ఏదా పట్టుదల? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. కిందకి 2-3 మాటలు మనం చూసుకుని ముగించుకుందాం. చూడండి 13. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండు. కొన్నిసార్లు కదా ఈ భూలోకంలో బ్రతుకుతూ ఉంటాం, ఒకరి అవసరాలు ఒకరు తెలుసుకొని పరిశుద్ధుల అవసరాల్లో ఏం చేయాలట? ఐ షుడ్ టేక్ పార్ట్. పాలు పొందుచుంటారు. నాకెందుకండి, అమ్మో ఆ ఇంటికి వెళ్తే మళ్ళీ నన్ను డబ్బులు అడుగుతాడేమో కదా. కొన్నిసార్లు మనం తప్పించుకొని తిరుగుతాం. ఎందుకు? ఏమన్నా అడుగుతారేమో అని. అవసరాలలో పాలు పంచుకోండి, ఆడంబరాల్లో కాదు. ఒక వ్యక్తి, ఒక కుటుంబం దీనావస్థలో ఉంది, ఇదిగో అనుకున్న రీతిలో హాస్పిటల్లో చేరింది, డబ్బులు అవసరం. ఏం చేస్తాం? ఆదుకోండి ప్రియులారా. సంఘములో సభ్యులు ఇబ్బందుల్లో ఉన్నారు, కొన్ని కోర్టు కేసులు ఇరుక్కుపోయారు, కొంత సహాయం కావాలి, వెళ్ళి సహాయం చేయండి. ఒక మనిషి అవసరం, వెళ్ళి సహాయం చేయండి. అవసరాలలో పాలుపంపులు పొందాలి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందొచ్చు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు కదా. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవనికని చేయవద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. నాకు కొంతమంది పట్టలేదండి, కొంతమందితోనే మాట్లాడినండి, వాళ్ళు నాకు
వాళ్ళు కనపడుతున్న నాకు ఇరిటేషన్ అండి, మంచిదే కాదంటున్నా. కానీ నీకు ఎంతమందితో వీలైతే అంతమందితో ఎలా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడినది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయింపుము. వాట్ ఏ వండర్ఫుల్ వర్సెస్. ఎంత చక్కని దేవుని మాటలో చూడండి ప్రియులారా. తెలుసా మీకు ఎలాగ జయించడం? కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. ఎంత అమూల్యమైన మాట అది. కష్టమైన మాటే, కానీ ఆచరణలో నువ్వు ఆచరిస్తే అది దాని విలువేంటో నీకు తెలుస్తుంది. నీ శత్రువే, అతని ఇబ్బందుల్లో ఉన్నాడు, ఒక 10,000 ఇచ్చావు, అతను అంటాడు నా ఫ్రెండ్స్ వల్ల నేను మేలు పొందాలనుకున్నాను, కానీ నా ఎనిమీస్ నాకు సహాయం చేశారు, నేను రుణస్థుడును అంటాడు కాదా? అందుకే మేలు చేత కీడును చేయించాలట. రోమాపత్రిక 12వ అధ్యాయం శ్రేష్టమైన మాటలు దేవుడు నీతో నాతో మాట్లాడి ఉంటున్నాడు. ఆచరణలో పెడదాం. సజీవ యాగంగా ఈ శరీరాన్ని ఆయనకు సమర్పిద్దాం. తలలో ఉంచుదాం. గొప్ప దేవా, మీ కొందనాలు, స్తోత్రాలు, అమూల్యమైన మీ మాటలకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాన్న, మీ మాటలు ప్రభువా మా జీవితంలో బలాన్ని ఇస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి. ఈ దినం ఈ శరీరం నలగొట్టుకోవాలని ప్రభువా, మీకు ఉత్తమంగా అనుకూలంగా మేము సేవ చేయాలని, సజీవ యాగంగా మమ్మల్ని మేము సమర్పించుకోవాలని, ఆ రీతిగా బ్రతకటానికి తండ్రి ప్రభువా ఈ లేఖనాల్లో రాయించిన ప్రతి మాట మా దృష్టికి మీరు తీసుకుని వచ్చారు. ఇదిగో తండ్రి ప్రభువా, టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారు, నాతోనూ మీరు మాట్లాడారు. విన్న మాటలు మరచిపోక ఆచరణలో పెట్టడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని తండ్రికి అందించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. తండ్రి, ప్రతి కుటుంబం ఏ ఇబ్బందుల్లో ఉంటున్నాయో వారందరినీ తండ్రి ప్రభువా ఇబ్బందుల నుంచి బయటికి లాగమని, ఈ పరిచర్యలో మేము మరింతగా తండ్రి ఆసక్తిగా పనిచేయటానికి సహాయం చేయమని, ఈ దిన పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.